హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఒక కొత్త వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇదేంటో కాదండి, మా దక్షది గుండు సెరమనీ అనమాట. సో వాడికి జుట్టు బాగా చిరాగ్గా ఉందని అప్పటికప్పుడు అనుకొని ఈ సమ్మర్లో తీపిచ్చేస్తే బెటర్ అని అనుకొని వెళ్ళడం అయితే జరిగింది. సో ఈ సమ్మర్ కాబట్టి నార్మల్గా వెళ్తే కుదరదు. సో డెఫినెట్లీ ఏసీ బుక్ చేసుకోవాల్సి వచ్చింది అప్పటికప్పుడు. అండ్ వీళ్ళిద్దరిని ఎంటర్టైన్ చేయడానికి చాలా కష్టపడ్డాం అనమాట. బికాజ్ టికెట్స్ అయితే దొరకలేదు. ఆఫ్టర్నూన్ బుక్ చేసుకోవడం జరిగింది. ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళాం. సో బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మనం ఇప్పుడు సెరమనీ కోసం మనం వెళ్ళేదైతే మోపిదేవి అండి. మోపిదేవి టెంపుల్ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. అది మనకి గుంటూరు నుంచి అండ్ విజయవాడ నుంచి అయితే దగ్గర అవుతుంది. విజయవాడ నుంచి అయితే 80 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో ఈ గుడికి వెళ్ళడానికి మనం చాలా రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి అక్కడ నియర్ బై ఏ సెరమనీ చేసుకోవాలన్నా పిల్లలకు సంబంధించి అన్నప్రాసన కానీ, గుండు చేయించడానికి, తలనీలాలు ఇవ్వడానికి కోసం కానీ, ఇంకా చెవులు కుట్టించడానికి కానీ ఇది ఒక బెస్ట్ ప్లేస్ అనమాట. సో వెళ్ళే దారిలో నాకైతే ఈ స్టేషన్ వచ్చింది మధ్యలో. ఈ స్టేషన్ పేరుతో ఏదైనా సాంగ్ మీకు గుర్తొస్తే చెప్పండి. సో ఇదిగోండి, ఇది మన రోడ్డు. ఈ రోడ్లో అయితే మనం దిగాలి. ఇక్కడ సత్రాలు ఉన్నాయి. ఇటువైపు మనకి గుడి ఉంటుంది అండ్ అటువైపు నుంచి మనం అయితే లోపలికి వెళ్ళి అడ్వర్టైజ్ అయితే చేయొచ్చు. అయితే ముందు మొత్తం ప్యాటర్న్ అయితే చేంజ్ చేసేసారు. ముందు ఈ చెవులు కుట్టేది, మళ్ళీ తలనీలాలు ఒకే దగ్గర ఉండేవి. ఇప్పుడైతే ఇది అక్కడ మనకి అన్నదానం చేసే గుడి దగ్గరకి అయితే షిఫ్ట్ చేశారనమాట. అన్నప్రాసన కానీ, చెవులు కుట్టేది కానీ అటు షిఫ్ట్ చేశారు. ఇక్కడ వరకు మాత్రమే మనకి తలనీలాలు అయితే ఇక్కడ ఇస్తున్నారు. ఇక్కడ చేసి స్నానం చేసేసుకొని అక్కడికి వెళ్ళి పొంగల్ అది చేసుకొని, మనం గుడి దగ్గర పొంగల్ అవి చేసుకొని గుడి లోపలికి దర్శనానికి వెళ్ళి, దర్శనం అయిపోయిన తర్వాత అయితే బయటకు వచ్చేసి మనం భోజనం కూడా చేయొచ్చు. అన్న ప్రసాదం కూడా ఉంటుంది కాబట్టి. సో ఇదిగోండి, ఇక్కడి నుంచి అయితే మనం లోపలికి వెళ్ళడం అయితే జరుగుతుంది. మనం ఇప్పుడు ఉన్నది మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో అండి. ఇక్కడ స్వామివారు విగ్రహం రూపంలో కాకుండా పుట్టలో సర్పాకార లింగంగా వెలిసారనమాట. మరి శివుడు కాదు కదా, సుబ్రహ్మణ్యుడు స్వామి రూపంలో ఎందుకు ఉన్నాడని ఒక డౌట్ వస్తుంది. స్థల పురాణం ప్రకారం అగస్త్య మహర్షి కోరిక మేరకు సుబ్రహ్మణ్యుడు ఇక్కడ సర్పదోషం పోగొట్టడానికి స్వయంగా ఆయనే పుట్టలో వెలిసాడంట. ఎందుకంటే సుబ్రహ్మణ్యుడినే నాగులకు అధిపతి అని అంటాం కదండి, అందుకని. ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు కూడా నేను ఫస్ట్ శివుడు అనుకున్నాను. ఎందుకంటే మనం సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటాం కదా, ఈశ్వరుడితో పాటు ఏమని అనుకుంటాం, కానీ కాదు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారేనంట అక్కడ ఉండేది. సో మనం ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎందుకు వస్తారంటే చాలా రీజన్స్ ఉన్నాయంటే, చాలా నమ్మకం ఉంటుంది ఇక్కడ అందరికీ. ఫస్ట్ ఏంటంటే మనకి సర్పదోషాలు, కాలసర్పదోషాలు ఇలాంటివి ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుంటే అవన్నీ పోతాయని నమ్మకం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పెళ్ళి కాని వాళ్ళు కానీ, పిల్లలు పుట్టట్లేదు అనుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఆ దోషాలు పోగొట్టుకొని అవన్నీ సక్సెస్ఫుల్గా వాళ్ళ లైఫ్ని లీడ్ చేయడానికి ఇక్కడికైతే చాలామంది వస్తూ ఉంటారు. మనకి సాటర్డేస్, సండేస్ చాలా బిజీగా ఉంటుంది అన్నమాట ఇక్కడ. అండ్ ఆల్సో సుబ్రహ్మణ్య షష్ఠి ఇలాంటివి డేస్లో కూడా చాలా బిజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, మా దక్ష గుండు స్టార్ట్ అయిపోయిందనమాట. తలనీలాలు ఇస్తున్నాం కదండి, చాలా క్యూట్గా, అసలు భయపడలేదు, ఏడవని కూడా ఏడవలేదు, సైలెంట్గా అలాగే కూర్చున్నాడు అనమాట. వాళ్ళైతే ఫస్ట్ 2-3 పిలకలు వేసి 3 కత్తర్లు ఇప్పించి తర్వాత ఇలా అయితే తీశారు. అయినంతసేపు కూడా సైలెంట్గా అలాగే కూర్చొని ఉన్నాడు అనమాట. అసలు ఏ కదలలేదు, ఉలుకులేదు. వాళ్ళకి అలాగే కూర్చొని చేయించుకున్నాడు. ఆ జుట్టు అయితే జడలాగా వచ్చేసింది చూడండి. అది కూడా ఇంకో పిలక అయితే ఉంది. మా ప్రియాంశ అయితే చాలా ఎక్సైటెడ్గా ఉందన్నమాట. నీకు కూడా చేపిస్తా అంటే నో వద్దంటుంది. ఇక మనం ఫస్ట్ 3 కత్తర్లు అయితే దాంట్లో వేయాలండి దేవుడికని. ఇదిగోండి, ఆఫ్టర్ గుండు ఎంజాయ్ చేస్తున్నాడు వేరే పిల్లలతో. సో ఇదిగోండి, ఇక్కడ నుంచి మనం భోజనశాల, అది మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదంతా టెంపుల్ ప్రెమిసెస్ అనమాట. ఇది మనం పొంగల్ చేసుకునేది. గుండు అయిపోయిన తర్వాత, గుండు చేయించడం అయిపోయిన తర్వాత మేమైతే పొంగల్ చేయడానికైతే ఇటు వచ్చాము. ఇది ఇక్కడికి మార్చారనమాట. ముందు అక్కడే ఉండేది. మనం తలనీలాలు ఇచ్చే దగ్గరే పక్కనే మనకి ఒక రూమ్ ఉండేది, అక్కడే మనం చేసుకోవాలన్నమాట. బట్ ఇప్పుడైతే ఇక్కడ గుడి లోపల షిఫ్ట్ చేశారు. సో గుడి లోపలికి వెళ్ళి మనం చేసుకోవాలి. అండ్ అక్కడ ఏమీ దొరకవండి, ఓన్లీ మనకి గ్యాస్ ఒకటే ఇస్తారు. మిగిలినవన్నీ మనమే తెచ్చుకోవాలి. పసుపు, కుంకుమ, గిన్నె, బియ్యం,
నెయ్యి, మనం దాంట్లో పొంగల్లో ఏమేమి వేసుకోవాలనుకుంటామో అవన్నీ మనమే అయితే తీసుకొని వెళ్ళాలన్నమాట ఇంటి దగ్గర నుంచే, పాలు, నెయ్యి ఎక్సెట్రా. ఇదిగోండి ఇక్కడైతే ఫ్రీ భోజనం ఉంది అండ్ సమ్ వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. యూ కెన్ జాయిన్ త్రూ దట్ గ్రూప్స్ అండ్ డీటెయిల్స్ అవి తెలుసుకోవచ్చు అనమాట. పొంగల్ చేసే దగ్గర ఒకరికన్నా ఎక్కువ అలౌ చేయట్లేదు. సో ఆఫ్టర్ దట్ పొంగల్ చేసేసి మేము పొంగలి వైఫ్ అండ్ హస్బెండ్ అట్లా ఎవరు చేస్తే వాళ్ళే పట్టుకొని అయితే వెళ్ళాలి. సో ఫస్ట్ కొద్దిసేపు నేను, కొద్దిసేపు ఈయన, ఇద్దరం పట్టుకొని అయితే వెళ్ళాం. దర్శనం అయిపోయిన తర్వాత భోజనం చేసుకున్నాం. ఆఫ్టర్ దట్ అయిపోయింది, అనుకున్న పని అయితే అయిపోయింది. అండ్ విలేజ్కి వచ్చినప్పుడల్లా మేము కంపల్సరీగా కంపల్సరీగా తినేది ఇది గుంట పొంగనాలు. ఎంతమందికి ఈ డిష్ తెలుసో నాకు కమెంట్ చేయండి. అవి మనము లెఫ్ట్ ఓవర్ దోశ బ్యాటర్తో చేసుకోవచ్చు. నేను షార్ట్ రీల్ కూడా పోస్ట్ చేశాను, మీరు చూడొచ్చు. అయితే మనకి లెఫ్ట్ ఓవర్ బ్యాటర్ ఉంటుంది కదా, దాంట్లోకి ఆనియన్స్, చిల్లీస్, ఆయిల్, పసుపు, జీరా ఇలాంటివి యాడ్ చేసుకొని మిక్స్ చేసేసి వీటిలో ఫిల్ చేసుకొని కుక్ అవ్వగానే ఫ్లిప్ చేసి మళ్ళీ కొద్దిసేపు కుక్ అయిన తర్వాత తీసేసుకోవడమే. టేస్టీ స్నాక్స్ ఈవినింగ్ టైమ్స్లో బాగుంటాయి తినడానికి. స్నాక్స్ తినేసిన తర్వాత ఈవినింగ్ వాక్ కోసం వెళ్దామని అనుకున్నాం అనమాట. ప్రియాంష అయితే పడుకుంది, మా పాప. సో బాబుని తీసుకొని అయితే వెళ్దాం అనుకున్నాము. ఈవినింగ్ వాక్కి వెళ్తే అసలు విలేజ్లో చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందండి. ఆ క్లైమేట్, ఆ వెదర్ వేడి ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం వీ కెన్ ఎంజాయ్. ఎందుకంటే మనకి అలాంటి ప్లేస్ కావాలంటే మనం డెఫినెట్లీ పార్క్స్కి వెళ్ళాల్సిందే. లేకపోతే కమ్యూనిటీస్లో ఉండే వాళ్ళకి దే విల్ అట్లీస్ట్ కొంచెమైనా వాళ్ళకి అట్లాంటి ఎన్వైర్న్మెంట్ దొరుకుతుంది. బట్ న్యాచురల్ ఎన్వైర్న్మెంట్ అంటే మనం విలేజ్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా నేచర్ వాక్ చేస్తే మాత్రం మనకి చాలా బాగుంటుందన్నమాట. సో ఇలా మన గుంట పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి. సో ఇదిగోండి మేమైతే బయటకైతే వచ్చేసాం. అండ్ సమ్మర్ స్పెషల్ మనం సిరీస్ తీస్తున్నాం కదా, దాంట్లో ఇది పార్ట్ 3. బికాజ్ మనం సమ్మర్లో కిడ్స్ విలేజ్కి వెళ్ళినప్పుడు ఉట్టిగా వాళ్ళని ఆడుకోండి అని బయటికి పంపించే బదులు ఒక నేచర్ వాక్ లాగా మనం తీసుకెళ్ళొచ్చు, మొత్తం రౌండ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి దక్ష అయితే డిఫరెంట్ ప్లాంట్స్ అయితే ఎక్స్ప్లోర్ చేశాడు. ఇప్పుడు మనకి సిటీస్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఇలాంటివి పెడుతున్నారు పిల్లల కోసం అని. బట్ విలేజెస్కి వెళ్ళినప్పుడు మనమే వాళ్ళని తీసుకెళ్ళి ఇది అని చెప్తే ఇట్ విల్ బీ మోర్ ఇంట్రెస్టింగ్ ఫర్ దెమ్. ఇదిగో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీస్, బీటిల్ లీవ్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, గోవా, బిట్టర్ గార్డ్, మ్యాంగో ట్రీస్ అయితే అసలు ఏమున్నాయండి, అసలు సూపర్ ఉన్నాయి మ్యాంగో ట్రీస్ అయితే. మామిడి చెట్లు చాలా బాగున్నాయి అన్నమాట. సో ఇట్లా మనం నేచర్ వాక్ తీసుకెళ్ళొచ్చు విలేజెస్కి వెళ్ళినప్పుడు పిల్లల్ని. ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే నేచర్ వాక్. సెకండ్ థింగ్ వాళ్ళకి ఎడ్ల బండి ఎక్స్పీరియన్స్ చేయించడం. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. వాళ్ళకి ఫస్ట్ అర్థం కాదు, అంటే దాంట్లో వెళ్ళాలా లేదా అనేది కూడా తెలియదు. సో మనం వాళ్ళనైతే ఎడ్ల బండి మీద అయితే తీసుకెళ్ళొచ్చు అనమాట. థర్డ్ థింగ్ ఏంటంటే మనం చేపియాల్సింది మిల్క్ తీసుకుంటారు కదండి, పాలు పిండేటప్పుడు మనం వాళ్ళకి చూపించాలి. వాళ్ళకి తెలీదు, అంటే వాళ్ళు ఏమనుకుంటారు, ప్యాకెట్లోనే వస్తాయి పాలు అనుకుంటారు. బట్ మనం డైరెక్ట్గా వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది ప్రాసెస్. ఓకే, ఇలా పిండేసి ఇలా పడతారు పాలు, వాటినే మనం ప్యాకెట్స్లో ఫిల్ చేస్తాము అని. అండ్ ప్లాంట్స్ అయితే మనం వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ వాళ్ళకి నేర్పించవచ్చు. ఇదిగోండి ఇక్కడైతే వంకాయ చెట్లు ఉన్నాయి. సో హీఈస్ ఇన్ షాక్, చూస్తూ ఉన్నాడు, ఏందబ్బా ఏంటివి అని చూస్తున్నాడు. అండ్ బనానాస్ ఫేవరెట్ అనమాట, ఇంకా తెంపేసుకుంటానని అసలు వెళ్ళిపోతున్నాడు. ఇంకా అవి బేబీసే ఉన్నాయి, ఇంకా పెద్ద అవ్వలేదని చెప్తే ఇంకా సైలెంట్గా ఉన్నాడు అనమాట. చిన్నగా ఉన్నాయని చూస్తున్నాడు అలా. అండ్ అరిటాకు భోజనం కూడా మనం చేపించవచ్చు పిల్లలకి. ప్లేట్స్ రొటీన్ కదా, అరిటాకులో భోజనం పెట్టించి అది కూడా మనం చూపించవచ్చు అనమాట వాళ్ళకి. అండ్ డిఫరెంట్ ఫ్లవర్స్ మనమైతే ఎక్స్ప్లోర్ చేయవచ్చు. అండ్ విలేజ్లో ఉండే యాక్టివిటీస్, విలేజ్లో మనకి వాళ్ళు చేసే పనులు ఉంటాయి కదా, పాటరీ కానీ, చేనేత కానీ, ఇలాంటివి కూడా వాళ్ళకి చూపించి మనం ఇలా వర్క్ చేస్తారు, ఇలా మనకి థింగ్స్ వస్తాయని చెప్పొచ్చు. ఇదిగోండి మ్యాంగో ట్రీ, ఈ చెట్టుకు అయితే అసలు ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయంటే చాలా ఉన్నాయండి. అసలు చూడండి మీరే, కావాలి నేను తెంపుతానని చెప్తున్నాడు. అయితే దక్షికైతే ఒక చిన్న బేబీ మ్యాంగో అయితే తెంపుకున్నాడు అనమాట. విలేజ్, ఇదిగోండి బేబీ మ్యాంగో అని చెప్తున్నాడు. దాంతో చాలాసేపు ఆడుకున్నాడు ఆ రోజు అయితే. చాలా ఎక్సైటెడ్గా ఉండే తను. ఇదిగోండి ఇది కూడా ఎక్కిచ్చేసాడు వాళ్ళ డాడీ. అయితే
ఎంజాయ్ చేస్తున్నాడో ఆలోచిస్తున్నాడో వాడికి అర్థం కాలేదు. ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ అలాగే కూర్చునిపోయాడు అనమాట. భయపడలేదు, ఏమనలేదు, కూర్చొని చూస్తున్నాడు అంతే అలా. సో ఈ వ్లాగ్లో అయితే మనం ఇవన్నీ చూసుకున్నాం కదండి. వచ్చే వ్లాగ్లో ఇంకా మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.